హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం. రైతు మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు వీడియోలో పత్తి వేసిన ప్రతి రైతు కూడా పంటలో అధిక దిగుబడి సాధించాలని కోరుకుంటాడు. పంటలలో అధిక దిగుబడి రావాలంటే ఎక్కువ సంఖ్యలో పూత పిందె ఎక్కువ సంఖ్యలో వస్తేనే అధిక దిగుబడి అనేది సాధ్యమవుతుంది. పత్తిలో అధికంగా పూత, అధిక కాత, అధిక శాఖలు, గ్రోతింగ్ బాగుంటేనే అధిక దిగుబడి అనేది సాధించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా పంట దిగుబడి సాధించడానికి పత్తి పంటలో తప్పనిసరిగా సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనే మందులను పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనే మందును పిచికారీ చేసుకున్నట్లయితే మనకు దిగుబడి పెరిగే అవకాశాలు 90% వరకు ఉంటుంది. ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది అంటే ఏమిటి? ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ యొక్క ఉపయోగాలు ఏమిటి? ఇది మొక్కలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మొక్కలపై ఏ దశలో పిచికారీ చేస్తే మనకు ఫలితం అనేది బాగుంటుంది? ఏ పంటలలో దీనిని వాడుకోవాలి? అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని యాక్టివ్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ముందుగా వీడియోలోకి వెళ్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళినట్లయితే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మార్కెట్లలో మనకు లభ్యమవుతుంది. ఇవి చాలా రకాలుగా లభ్యం అవుతాయి. వీటిలో బెస్ట్ రెండింటి గురించి ఈ వీడియోలో అయితే చర్చించుకుందాం. ఈ రెండు కూడా చాలా బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు. ఒకటి చూసుకున్నట్లయితే ఇఫ్కో వారి సాగరిక, అదేవిధంగా పిఐ కంపెనీ వారి బయోవిటా అనే పేర్లతో ఈ మార్కెట్లో లభ్యమవుతాయి. ఇవి రెండు కూడా ది బెస్ట్ ప్రోడక్ట్ అనే చెప్పవచ్చు. వీటిలలో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఇవి రెండే బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు. ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మనకు గుళికల రూపంలోనూ మరియు లిక్విడ్ రూపంలోనూ లభ్యమవుతుందన్నమాట. ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఏమిటి అని ఒకసారి చూసుకున్నట్లయితే ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఒక సముద్రపు కలపు శైవలాలతో తయారు చేయబడినటువంటి ఒక పదార్థం అన్నమాట. అంటే సముద్రంలోని నాచు రకం లాంటి మొక్కల నుండి ఇది తయారు చేయబడింది. ఈ మొక్కల నుండి సేకరించబడిన ఇది ఒక మంచి పదార్థం అనే చెప్పవచ్చు. ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్లలో చాలా రకాల పోషకాలు అనేది ఉంటాయన్నమాట. ప్రథమ పోషకాలు మరియు న్యూట్రియన్స్, మైక్రో న్యూట్రియన్స్, ప్రోటీన్స్, విటమిన్స్, అమైనో యాసిడ్, ఇమ్యూనో యాసిడ్ మరియు గ్రోత్ ప్రమోటర్ల అయినటువంటి హార్మోన్స్, జిబ్రెల్లిక్ యాసిడ్ మరియు సైటోకినిన్, ఇలా చాలా రకాల మనకు ఈ మొక్కలలో పోషకాలు అనేటివి ఉంటాయన్నమాట. ఇందులో సుమారుగా 60 రకాల పైచిలకు న్యూట్రియన్స్ అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి ఇది చాలా అద్భుతంగా అయితే పనిచేస్తుందన్నమాట. దీనిని మొక్కలలో వాడినప్పుడు మొక్కలలో వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా వరకు పెంపొందించబడుతుంది. మొక్కలకు ఒత్తిడికి గురవ్వకుండా వ్యాధిని తట్టుకునే శక్తిని ఇది కలగజేస్తుంది. ముఖ్యంగా మొక్కలలో అత్యధికంగా శాఖలు రావటానికి ఇది ఎంతగానో ప్రేరేపిస్తుంది. అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో పూత కాత రావడానికి కూడా ఇది చాలా వరకు దోహదపడుతుంది. మొక్కల యొక్క ఎదుగుదలకు మరియు గ్రోతింగ్కు ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా కాయ సైజు పెరగడానికి, బరువు పెరగడానికి, కాయ యొక్క నాణ్యత పెరగడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది అన్నమాట. వీటితో పాటు కాయ యొక్క నిల్వ సామర్థ్యాన్ని ఇది చాలా వరకు పెంచుతుందని చాలామంది శాస్త్రజ్ఞులైతే చెప్పడం అనేది జరిగిందన్నమాట. మొక్కలు అధిక వర్షానికి గురైనప్పుడు, అధిక ఉష్ణోగ్రతకు గురైనప్పుడు ఒత్తిడికి లోనవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఈ అధిక ఒత్తిడికి గురి కాకుండా అధిక ఒత్తిడికి గురి అవ్వకుండా ఇది మనకు ఎంతగానో దోహదపడుతుంది అన్నమాట.
ఇదే కాకుండా చాలా రకాలుగా మొక్కలలో ఇది చాలా రకాలుగా అయితే ఉపయోగపడుతుందన్నమాట. వీటిని పిచికారీ చేసుకోవచ్చు. ఈ యొక్క సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ను నీటి ద్వారా పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మట్టి ద్వారా కూడా మనము ఇచ్చుకోవచ్చు. వీటితో పాటు డ్రిప్ ద్వారా కూడా వీటిని ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఈ సాగరిక బయోవిటా ఈ రెండు యొక్క ధరలు, వీటి యొక్క మోతాదు మనము కనుక చూసుకున్నట్లయితే, ముందుగా బయోవిటా అనేది పిఐ కంపెనీ వారిది. ఇది బయోవిటా ప్లస్ అనే పేరుతో మార్కెట్లో లభ్యమవుతుందన్నమాట. సాగరిక అనేది ఇఫ్కో కంపెనీ వారిది. ఇది మనకు సాగరిక అనే పేరుతో మార్కెట్లో లభ్యమవుతుంది. బయోవిటా యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే మార్కెట్లో సుమారుగా 800 నుండి 900 మధ్యలో ఇది మార్కెట్లో లభ్యమవుతుంది. సాగరిక అనేది 500 నుండి 700 రూపాయల వరకు దీని యొక్క ధర అనేది ఉంటుందన్నమాట. ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ను ఏ పంటలో వాడుకోవాలి కనుక చూసుకున్నట్లయితే, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ను మనము దాదాపు అన్ని రకాల పంటలలో దీనిని మనము అద్భుతంగా అయితే వాడుకోవచ్చు. ఇది మంచి ఫలితం అయితే ఇస్తుందన్నమాట. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పూత పిందె వచ్చే పంటలలో దీనిని వాడుకుంటే, అనగా కూరగాయల పంటలో మరియు పత్తి పంటలో దీని యొక్క రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. దీని రిజల్ట్ ఎక్కువగా మనము పత్తి పంటలో మనము గమనించవచ్చు. పత్తి పంటలో మొక్కల యొక్క ఈ యొక్క ప్రోడక్ట్ యొక్క రిజల్ట్ అనేది 90 నుండి 100% మనము గమనించవచ్చు. పంటలలో ఇది పంట విత్తిన 30 రోజుల తర్వాత దీనిని 3 నుండి 4 సార్లు వరకు 2 నుండి 4 సార్లు వరకు దీనిని పిచికారీ అది చేసుకోవచ్చు. దీన్ని పిచికారీ చేసుకోవడం ద్వారా పత్తి పంటలో ఎక్కువ సంఖ్యలో పూత రావడానికి మరియు ఎక్కువ హైట్ కాకుండా ఒక మీడియం సైజు హైట్ పెరగడానికి, ఎక్కువ సంఖ్యలో పూత రావడానికి, వచ్చిన పూత రాలిపోకుండా ఉండేందుకు అదేవిధంగా మొక్క అనేది అధిక స్ట్రెస్కు గురి అవ్వకుండా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది వాడిన తర్వాత మనకు ఆటోమేటిక్గా 2 నుంచి 3 రోజులలో మనకు దీని యొక్క రిజల్ట్ అనేది మనము గమనించవచ్చు. ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే, ఇది వచ్చి 2 నుంచి 3 ml 1 లీటర్ నీటిలో కలిపి మనము పిచికారీ చేసుకోవచ్చు. ఎకరాకు వచ్చేసి డ్రిప్ ద్వారా అయితే 3 నుండి 5 లీటర్లు, అదేవిధంగా పిచికారీ రూపంలో అయితే 1 నుండి 2 లీటర్ల వరకు ఒక ఎకరానికి మనము పిచికారీ చేసుకోవచ్చు. వీటిని అన్ని రకాల ఫంగిసైడ్, ఇన్సెక్టిసైడ్, ఎన్పికే మందులతో కలిపి మనము దీనిని వాడుకోవచ్చు. దీనిని సింగిల్గా మనం కనుక ఒకటి మాత్రమే మనం కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనము 100% రిజల్ట్ అనేది గమనించవచ్చు. కాబట్టి రైతులు వీలైనంత వరకు ఈ మందును సింగిల్గా పిచికారీ చేయడానికి ప్రయత్నం చేయండి. మొక్క యొక్క ఎదుగుదల, పూత పిందె ఎక్కువ సంఖ్యలో రావడానికి ఈ మందు అనేది 100% పనిచేస్తుంది. పై తెలిపినటువంటి మందులు రైతులు ఎవరైనా వాడినట్లయితే నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. తోటి రైతులకు ఇది సహాయపడుతుంది. దాని ఉపయోగాలు కూడా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.